తెలంగాణలో ఇప్పుడు ఆ నలుగురు హాట్ టాపిక్ గా మారారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప్పు నిప్పుగా ఉన్న సమయంలో వారి సమావేశంపై వరుసగా రూమర్లు పేలుతున్నాయి. తాము కారు దిగట్లేదు, మొర్రోనని మొత్తుకున్నా క్లారిటీ ఇచ్చారని పొలిటికల్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నలుగురి మాటలు అలా ఉంటే ఇప్పుడు రఘునందన్ పేల్చిన బాంబ్ కేసీఆర్ గుండెల్లోనే గుబులు రేపుతోంది. నిజంగా ఆయన చెప్పింది నిజమేనా? మామ వర్సెస్ అల్లుడి రాజకీయం గులాబీలో బుసలు కొడుతుందా? తెలంగాణలో రంజుగా మారుతున్న రాజకీయం. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆసక్తికరమైన పరిణామాలు. సీఎం రేవంత్ ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మర్యాద కోసమే కలిశామని క్లారిటీ ఇచ్చిన నలుగురు. హరీష్ రావు పంపారని రఘునందన్ షాకింగ్ కామెంట్. కేసీఆర్ ని కాదని హరీష్ రావు చక్రం తిప్పుతున్నారా? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం సంచలనంగా మారింది. మెదక్ జిల్లాకు చెందిన సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు వెళ్లి సీఎం రేవంత్ ను కలిసి బొకే ఇచ్చి మాట్లాడొచ్చారు. దాంతో ఈ నలుగురు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాము మర్యాద కోసం, ప్రోటోకాల్ కోసమే కలిశామని వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళు పార్టీ మారడానికి వెళ్లారు. అసలు వాళ్ళను పంపిందే మాజీ మంత్రి హరీష్ అని బీజేపీ నేత రఘునందన్ రావు కామెంట్స్ చేయటం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చి కొద్దిసేపు మాట్లాడి రావటం రెండు పార్టీల్లోనూ కలకలం రేపింది. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది. రెండు పార్టీల లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే టైంలో నలుగురు ఎమ్మెల్యేలు సీఎంని కలవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి తమతో టచ్లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాము చేర్చుకోవటానికి సిద్ధంగా లేమన్నారు. ఆ కామెంట్స్ ను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అసలు రేవంత్ రెడ్డి సర్కారే కొనసాగదని, తొందరలోనే పడిపోతుందని బీఆర్ఎస్ లీడర్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతారని బీజేపీ లీడర్లు కూడా ఆరోపించారు. కానీ ఇప్పుడు చూస్తే పోటాపోటీ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ లో చేరటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రెడీ ఉన్నారన్న టాక్స్ నడుస్తున్నాయి. హైదరాబాద్ సిటీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఆయనతో టచ్లోకి వెళ్లారని, అయితే లోక్సభ ఎన్నికల దాకా ఆగమని చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవటం పెద్ద రచ్చకు దారితీసింది. వాళ్లలో కొందరికి గతంలో కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. తాము మర్యాదపూర్వకంగా కలిశామని, రేవంత్ తో పాలిటిక్స్ పై ఎలాంటి చర్చ జరగలేదని మెదక్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. ప్రోటోకాల్ దాన్ని వైలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం. అందరం కట్టకట్టుకొని అడగాల్సిన అవసరం ఏముంది? ఇది అందరికి ఉన్నదే అని చెప్పినాం. మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే, లేకపోతే మేడం గారికో, లేకపోతే నర్సాపూరో, లేకపోతే ఇంకేదో కాదు. తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేను కూడా ఈ విధంగా పీడిస్తున్నారు. ఈ విధంగా ప్రోటోకాల్ లేదు. సాయంత్రం పూట పోతే మాకు ఎస్కాట్ ఇస్తలేరు. సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు. ఇబ్బంది ఉన్నది. నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు కూడా ఇబ్బంది ఉన్నది. నాకు కావాలి, మాకు మంచి గన్మెన్లను ఇయ్యండి అని చెప్పి కూడా చెప్పినాం. ఇవన్నీ విషయాలు ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం. వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు
వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈ రోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తా ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా, రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. కానీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వర్షన్ వేరేలా ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలను మాజీ మంత్రి హరీష్ రావే దగ్గరుండి కాంగ్రెస్ లోకి పంపుతున్నారని ఆరోపించారు. హరీష్ కు తెలియకుండా వాళ్ళు రేవంత్ దగ్గరకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, మెదక్ ఎంపీ టికెట్ తనకు కావాలని కవిత కోరుతోందని, అందుకే హరీష్ రావు ఆ నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నట్టు రఘునందన్ రావు చెప్పారు. తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి వేస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బిడ్డంతా నాకెందుకు అని బహుశా ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చే రూపంలో పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా, హరీష్ రావు గారి నోటీస్ లో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఎంక్వైరీల పేరుతో కేసీఆర్తో పాటు అప్పటి మంత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్కు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన ఈ టైంలో మెదక్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు, అసలు కేసీఆర్ కేటీఆర్కు చెప్పే వెళ్లారా అన్న అనుమానాలు రెండు పార్టీల లీడర్లలో వస్తున్నాయి. వాళ్ళిద్దరికీ తెలియకుండానే రేవంత్ను కలిశారంటే నిజంగా రఘునందన్ రావు చెప్పినట్టు హరీష్ రావే వీళ్ళ వెనక ఉండి చక్రం తిప్పుతున్నారా అన్నది తేలాల్సింది. లేదంటే ఈ నలుగురు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా వాళ్ళపై ఒత్తిడి తెచ్చారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. రాజకీయ వ్యూహాలు నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకుంటే పార్టీని చీల్చుతామంటూ ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా మంత్రులే భేటీ కావడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల మంత్రి పొంగులేటి, పొన్నం ప్రభాకర్తో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత స్వామి గౌడ్లు భేటీ అయ్యారు. ఇక అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటితో భేటీ అయ్యారు. దీంతో పార్టీ నేతలు వరుసగా అధికార పక్షంతో భేటీ కావడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో కేసీఆర్ అప్రమత్తమయ్యారని తెలుస్తుంది.